సో నేనైతే మీకు ముందుగా ఆ హౌస్కి ఎలా వెళ్ళాలని చూస్తున్నాను. బోర్డు చూశారు కదా, అది వచ్చేసి నానక్రామ్ కూడా చౌరస్తాలో ఉన్న బోర్డు అండి. అట్లా సీదా వెళ్ళిపోతే మనకు నానక్రామ్ కూడా, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి దగ్గరలో ఉన్న వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న పాత హౌజు. ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇట్లా చూసుకుంటే ఇది లోపలికి వెళ్ళే దారి అండి, నానక్రామ్ కూడా చౌరస్తా నుంచి. ఇది విలేజ్. ఈ విలేజ్లోకి మనం ఇట్లా వెళ్ళిపోదాము. ఈ లెఫ్ట్లో కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మనకి స్టార్ హాస్పిటల్. ఇక్కడ నుంచి కొద్ది ఇంకా అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కనపడుతూనే ఉన్నాయండి. ఇది కింద మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అని కనపడతా ఉంది. ఇది ఒక కన్స్ట్రక్షన్. సో దీనికి ఆనుకొని మళ్ళీ మనం ఇట్లా కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఆ ముందుకు వెళ్తే రైట్లో చూసుకుంటే కానీ బిల్డింగ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఐసిఐసిఐ బ్యాంకు, ఇది క్లోజ్అప్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే జస్ట్ అండి దానికి ఆనుకొని మళ్ళీ అక్కడ రత్నదీప్ అని మనకు సూపర్ మార్కెట్ ఉంది. రత్నదీపు దాని పక్కనే ఇంకో కమాన్ వస్తుంది కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. సో ఇది వెళ్ళాక ఈ కమాన్ జస్ట్ ఇది మెయిన్ రోడ్ కదా, ఇక్కడ వచ్చేసి 40 feet రోడ్డు, మెయిన్ హైవే రోడ్డు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మంచి ప్రాపర్టీ నేను మీకు చూపిస్తున్నాను. ఇది మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోతున్నామండి. ఇది వచ్చేసి మనకి ఇది 20 feet రోడ్డు, 25 feet అట్లా ఉంటుందండి. సో ఇక్కడ కార్ ఆగింది, ఇక్కడ తర్వాత వచ్చేసి వ్యాన్స్ ఆగాయి కదా. సో జస్ట్ ఈ దారిలోంచి మనం కొద్దిగా ముందుకెళ్తే జస్ట్ అండి ఈ అపార్ట్మెంట్స్ లెఫ్ట్లో ఉన్నాయి కదా రత్నదీపు, దానికి పక్కనే అనుకొని ఉన్న రైట్ సైడ్కి ఫస్ట్ రైట్ మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది ఇట్లా 20 feet రోడ్డు. 20 feet రోడ్లో మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. రైట్లో ఇది మెయిన్ రోడ్కి గవర్నమెంట్ స్కూలు, దానికి అనుకొని ఇప్పుడు ఈ గల్లీలో వచ్చాం కదా. జస్ట్ మళ్ళీ కొద్ది వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ పెద్ద బిల్డింగ్స్ అన్నీ చూసుకోవచ్చు. ఒక 40 floorల కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇది మనకి కోకాపేటు, తర్వాత నానక్రామ్ కూడా ఇవన్నీ మన పక్కనే కాబట్టి అది విలేజ్. సో ఈ గల్లీలోంచి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఇది వచ్చేసి మనకు 12 feet రోడ్ ఉందండి. 12 feet రోడ్డు అలా మనము ఇది జస్ట్ మనకు ఇది పక్కన చూస్తున్నాము. ఇది ఒక 5 floorల బిల్డింగ్. ఇది ప్రస్తుతానికి వచ్చేసి ఇది 4 లక్షలు రెంట్ వస్తుంది. అది హాస్టల్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ ఉంది కదా, వీళ్ళు ఒక 3 lakhs రెంట్ వస్తుంది అక్కడ. ఇది చూసుకుంటే మన హౌస్ ఇదే అండి రైట్లో. దీని ముంగట మన ఖాళీ ప్లేస్ చూపిస్తున్నాను మీకు. ఖాళీ ప్లేస్ ఇక్కడ చూస్తే ఇది డెడ్ ఎండ్. ఈ డెడ్ ఎండ్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ గల్లీ. ఇది ఇందాక వచ్చాం కదా మెయిన్ రోడ్, అదే అండి. ఈ పక్కన ఈ హౌస్. ఇక్కడ మన హౌస్లోకి వెళ్ళిపోదాము. హౌస్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది 22 ఉందండి. దీనికి నార్త్ ఫేసు ఇట్లా 22, ఇట్లా 60 ఉంది. 60లో మనకి ఇది పాత ఇల్లు, ఇది రేకుల ఇల్లు ఉంది. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ అన్నీ మనం సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తే కనుక చూద్దాము. ఈ రూమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ప్రస్తుతానికి ఈ రూమ్లన్నీ మనకు చూసుకుంటే 60,000 రెంట్ వస్తుంది. దీని పక్కనే చూస్తున్నాం కదా ఆ కన్స్ట్రక్షన్, అది 3 లక్షలు, పక్కన వచ్చేసి 4 లక్షలు అన్ని రెంట్లు వస్తూ ఉన్నాయి. అంటే బెనిఫిట్ ఏంటంటే ఇది తీసి మళ్ళీ మనం అన్నీ చేసుకుంటే కానీ డిస్మెంటల్ చేసి అప్పుడు మనం ఇలాంటి బిల్డింగ్ చేసుకోవచ్చు. అంటే అతి దగ్గరలో మెయిన్ రోడ్కి ఉన్న ఈ బిల్డింగ్ మీకు చూపించడం జరుగుతుంది. పాత ఇల్లు ఇది. సో దీనికి రోడ్ చూసుకుంటే ఈ కార్నర్లో మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇక చూస్తున్నారు కదా, ఇది 15 feetల రోడ్డు. ఇక ఈ చిన్న గల్లీ ఇది 12 feetల రోడ్డు. కాకపోతే మనకు సిటీ మధ్యలో పక్కనే కోకాపేటు, నానక్రామ్ కూడా మెయిన్ రోడ్డు. ఈ చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం 40 అంతస్తులు 30 అంతస్తుల బిల్డింగ్సే ఉంటాయి. ఇది గ్రామకంఠం కిందికి వచ్చిన ఊరండి. గ్రామకంఠం ఇది మనకు పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇది దీనికి 3 డాక్యుమెంట్స్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు మీరు తీసుకుంటే 4వ డాక్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ గల్లీలోంచి కనుక మనం మీకు దారి చూపిస్తే అలా వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోతే జస్ట్ అంటే చిన్న గల్లీ చూపిస్తున్నాను. ఈ గల్లీలోంచి ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది అనేది ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడికి ఇట్లా ఒక మెయిన్ రోడ్డు పక్కనే ఇక్కడ మనకు అది హైవే కదా, హైవే నుంచి ఇలా వచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్కి మొత్తం హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.